మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సర్వీసెస్ శాఖకు సంబంధించిన వాళ్ళు మిగతా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి 0 to PG ఈరోజు జాబ్ మేళాల భాగస్వామ్య రైతులందరూ కూడా హుస్నాబాద్ శాసనసభ్యుడిగా అందరికి స్వాగతం చెప్తా ఉన్నాం. దయచేసి నిర్మలంగా రాత్రి 10 అయినా పర్వాలేదు, ఎవరు కూడా మీకు ఒకటే కాదు 4 జాగాలు 5 జాగాలు ఎక్కడ కూడా మీకు అవకాశం మంచిగా ఇప్పిస్తే అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు. కొద్దిసేపు తర్వాత భోజనాలు కూడా స్టార్ట్ అవుతాయి. కొంత రష్ అనిపిస్తే కొంతమంది భోజనాల కాడ, కొంతమంది ఇక్కడ ఏ విధంగా అందరూ కూడా సంతకు కోరి కొంచెం హాల్ చిన్నగైంది. ఇంత ఎక్కువ శాతం వస్తారని అనుకోలేదు కాబట్టి మళ్ళీ తదుపరి పెట్టే జాబ్ మీద మార్కెట్ యార్డ్లో ఇంకెక్కడో పెద్ద స్థలంలో వెళ్దాం. దాని ప్రకారంగా ఇప్పుడున్న దాని లోపల కొంత అప్డేట్ చేసుకోమని నేనందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ నుంచి ఏర్పాటు చేసే ఈ జాబ్ మేళాలో 0 నుంచి PG వరకు నిరుద్యోగులైన వాళ్ళందరూ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు దాదాపు 6,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. ఇది కాక కూడా విదేశాల ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైనటువంటి అవకాశాలు నర్సింగ్ చదువుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు, మెకానిక్స్ సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా అక్కడ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగ జీతం దొరికే విధంగా ఇండియన్ మనీ లోపల అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా ఒకసారి ఇండియన్ అందరూ కూడా చూడండి. దాన్ని నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతా ఉన్నా, అదేవిధంగా కామ్కమ్ ఆఫీసర్ కూడా కోరుతా ఉన్నా. వాళ్ళను మండల వారిగా ఇటువంటి ఏర్పాటు చేసినట్లయితే ఈ గ్రామీణ ప్రాంతం లోపల గిరిజనులు లేదా పేదలు ఎక్కువ ఈ ప్రాంతం లోపల ఈ యొక్క విదేశీ విద్య ఉద్యోగాల అవకాశాన్ని కూడా ఒక పెద్ద అవకాశంగా కల్పించాలని సందర్భంగా కోరుతూ, మరి మదన్ మోహన్ గారి మిత్రుడు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఓపికగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళందరికీ కొంచెం సానుకూలంగా అవకాశం అని చెప్పి కోరుతా ఉన్నాం. నేను ముందుగా ఎన్నికలప్పుడు చెప్పిన ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యము, వ్యవసాయానికి సంబంధించి టూరిజం రంగాల లోపల అనేక అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం చేస్తా చెప్పినాం. హుస్నాబాద్ మొదటిసారి ఈ యొక్క జాబ్ మేళా జరుగుతూ ఉంది. ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే భవిష్యత్తులో సాధించుకొని ప్రభుత్వం తరఫున మరింత పకడ్బందీగా జాబ్ మేళాల మండల స్థాయి అవసరమైతే నిర్వహించి ఈ నియోజకవర్గం లోపల నిరుద్యోగ సమస్యను వేయనంత వరకు తక్కువ చేసే విధంగా చేస్తాం. ఇది కాక వ్యక్తిగతంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఫిషరీస్ కావచ్చు, లేదా పౌల్ట్రీ కావచ్చు, లేదా ఎనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి గొర్రెలు మేకల పెంపకానికి సంబంధించి కావచ్చు, పాల ఉత్పత్తికి సంబంధించి కూడా అనేక రకాల పథకాలతో అదొక ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. రాబోయే కాలంలో గౌరవల్లి ప్రాజెక్టు పూర్తయి వ్యవసాయానికి పెద్ద కేంద్రంగా మరి ఈ ప్రాంతంలో టూరిజానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. టూరిజం రకంగా కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు టూరిజం, ఒకవైపు గ్రామీణ పరిశ్రమలు, మరొక వైపు టెక్నికల్ సాంకేతిక విద్య, ఇలా అనేక రకాలుగా తీసుకుపోయేటువంటి ఒక ప్రణాళికలో మరి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఈరోజు ఏర్పాటు చేసే యొక్క జాబ్ మేళా కార్యక్రమాన్ని కొంత ఎక్కువ సంఖ్యలో వచ్చేది కాబట్టి కొంత ఇబ్బంది అనిపించిన దయచేసి క్షమించండి. మరొకసారి ఇటువంటి పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకుంటాం. ఎంతమంది వస్తారు ఇట్లా తెలియదు కాబట్టి హాల్ బుక్ చేసాం. నెక్స్ట్ టైంకి పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేస్తాం. దయచేసి ఎంత సమయమైనా అందరూ కూడా ప్రతి అటెండ్ అయ్యి చాలా మంది ఉద్యోగాలు తీసుకొని సంతోషంగా ఇంటికోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ అందరూ కూడా మరొకసారి శుభం జరగాలని, ఉద్యోగం రావాలని మనసా వాచా కోరుకున్న అందరూ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమం కొనసాగే మధ్య